సర్వేశ్వరుడు, సర్వలోకనాథుడు, సర్వాంతర్యమైన దేవుడు మనందరినీ చల్లగా కాపాడి మరొక దినాన్ని మనకిచ్చారు. ఉదయకాలమున మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనందరి తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించండి. అదృశ్యుడవైన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, అనంత జ్ఞానివైన మా దేవ, మీ స్వరూపం మీ పోలికలో ఈ మట్టి శరీరాల్లో మీ ఆకారాన్ని పెట్టి మీ లక్షణాలన్నీ ఈ మట్టి శరీరంలో ఆత్మలో పెట్టి తిరిగి నరులారా రమ్మని మీరు ప్రేమతో ఆహ్వానిస్తూ ఎన్నో సౌకర్యాలు, ఎన్నో అవసరాలు మాకు తీరుస్తూ భూమి మీద మమ్మల్ని బ్రతికించి ఉంచినప్పటికీ ఈ లోకానికి అంటుకుపోయిన మేము లోకాన్ని విడిచిపెట్టలేక, లోకముతో మీరు ఏర్పాటు చేసిన బంధాలను వదులుకోలేక, తిరిగి మీ దగ్గరికి చేరలేని స్థితిలో మా దోషములు, మా పాపములు, మా అపరాధములు వీటన్నిటి చేత మేము చచ్చిన వారముగా ఉన్నప్పుడు మీరే మా గురించి ఆలోచించి మా గురించి ప్రణాళికను రచించి మీ కుమారుడైన క్రీస్తు బలియాగము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ ప్రేమను గ్రహించిన వారముగా, తెలుసుకున్న వారముగా, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని పోషిస్తూ సాకుతూ ఇంతవరకు మీరు కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఇప్పటివరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, అలాగే మా జిహ్వ ఫలాన్ని మీకు అర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటలు మీ ఆత్మ సహాయంతో గ్రహించి అర్థం చేసుకొని క్రియల ద్వారా మిమ్మల్ని ఘనపరిచే ధన్యతను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల పోయిన వారం మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. పాపముతో పోరాటమా, పాపము కొరకు ఆరాటం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం పాపముతో పోరాటము, పాపి కొరకు ఆరాటము నీకుందా. టైటిల్ మరొకసారి, పాపముతో పోరాటం, పాపి కొరకు ఆరాటం నీకుందా. ఇది ఈరోజు మనం ఆలోచించబోయే టైటిల్. ఇది మనం ఆలోచించటానికి కారణం ఏంటి అనంటే, పాపముతో పోరాడినా, పాపి కొరకు మనం పోరాడి ఆరాటపడినా కనీసం చెమటన్నా కార్చాలి. కానీ ప్రభు ఏం చెప్తున్నా అంటే, ఇదే హెబ్రీ పత్రిక మూలవాక్యం మనం పోయిన వారం కూడా చదువుకున్నాం. 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటల్లో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే పాపంతో పోరాటం అంటే ఎదిరించాలా? రక్తం కూడా కారిద్దా అంటే రక్తం కారిద్ది. కనీసం చెమటన్నా పడుతుందా మనకి? దేనికి చెమట పడుతుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చెమట దేనికి పడుతుంది చెప్పండి? సొంత పనులకు చెమట పడుతుంది. పాపంతో పోరాడే విషయంలో ఏమన్నా చెమట పడుతుందా? నిజంగా పాపంతో పోరాడితే రక్తం కారాలి. ఎందుకంటే అది మామూలు పోరాటం కాదు. ఒక వ్యసనాన్ని వదులుకోవటం ఎంత కష్టం చెప్పండి. వ్యసనం అనగానే ఈ లోకంలో మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, గుట్కాలోళ్ళు మాత్రమే వ్యసనపరులు కాదు. టీవీ అలవాటు ఉన్నవాళ్ళు, ఫోన్ అలవాటు ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్తో బాతాకాని కొట్టేవాళ్ళు, ఫోన్లో పనికిమాలి అన్నీ చూసేవాళ్ళు, ఏమంటే ఏమీ తోచక ఎవరొకరితో గిల్లికజ్జాలు పెట్టుకునేవాళ్ళు, ఇరిగింటి ముచ్చట్లు, పొరుగింటి ముచ్చట్లు, ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళు అందరూ వ్యసనాలతో ఉన్నవాళ్ళు. మరి ఇవన్నీ వదులుకోవాలంటే ముందు పాపముతో పోరాటం అనగానే పాపం బయట ఉంది అనుకుంటున్నాం. బయట ఉన్న పాపంతో పోరాడాలి ఖచ్చితమే.
కానీ దానికంటే ముందు మనలో ఉంది ఇంకా పాపము. ఏది పరిశుద్ధులుగా తీర్చబడిన మనలో కూడా ఇంకా పాపం ఉంది. ముందు దీంతో పోరాడాలి. దీంతో పోరాడిన తర్వాత పాపి కొరకు అప్పుడు ఆరాటపడాలి. ఈ రెండు జరగట్లా. ఒకవేళ పాపి కొరకు ఆరాటపడి సువార్తలు ప్రకటించే వాళ్ళు ఉన్నారనుకోండి, మనలో ఉన్న పాపంతో పోరాడలేక దాన్ని అలాగే ఉంచేసుకొని బయట పాపంతో పోరాడుతాను. లేదు, కొంతమంది మనలో ఉన్న పోరాటంతో పోరాడలేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కొన్ని వచనాలు మనం బైబిల్లో చూడగలిగితే మనకి తెలుసు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు అంటే ఇందాక మొదటి వర్తమానంలో విన్నట్టు క్రియలు మన ఆలోచనలకు తగ్గట్టుగా మన శరీరం ప్రవర్తిస్తే జరిగేవి, కనిపించేవి. ఈ శరీర కార్యములని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం నుండి చూడండి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవంటి ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ మనలో ఉంటే వీటితో పోరాడకుండా నువ్వు స్వార్థ చెప్తే ప్రయోజనంగా ఉంది? ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇక్కడ వెళ్ళి 15 ఉన్నాయి. ఇంకా మొదలైనవి అన్నాడు. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ ఏం చెప్పాల. ఇప్పుడు వీటిల్లో మనలో ఏమేమి ఉన్నాయో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఉంటే ముందు వీటితో మనం ఏం చేయాలి? పోరాడాలి. పాపముతో పోరాడాలి. ఇవన్నీ ఇలాగే పెట్టుకొని మనం ఎన్ని క్రియలు చేసినా ప్రయోజనం లేదు. ఎంతమందికి సువార్త చెప్పినా ఉపయోగం లేదు. ఇవన్నీ పోవాలి. వీటన్నిటినీ తీసేసుకుంటేనే మనం పాపముతో, ఇవన్నీ పాపమేనా పుణ్యమా? ఇవన్నీ పాపకార్యాలా పుణ్యకార్యాలా? పాపకార్యాలు. ఇవి ఉండొచ్చా లోపల? చెప్పండి. నేను పరిశుద్ధుడను కనుక మీరు సమస్త విషయాల్లో పరిశుద్ధులై ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పిన ఆ ప్రార్థనలో కూడా ఏమని ఉంటుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అన్నాడు. రాజ్యం సంగతి పక్కన పెడదాం. నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక అన్నాడు. పరిశుద్ధ పరచబడటం ఏంటి? మురికి ఉంది ఇక్కడ, మురికిని శుభ్రం చేయండి అంటున్నాం. ఇప్పుడు దేవుడి నామం పరిశుద్ధంగా ఉందా పాపంతో ఉందా? మరి దేవుడి నామం పరిశుద్ధ పరచబడునుగాక అని ప్రార్థన చేయమన్నాడు శిష్యుల్ని. అంటే దేవుడి నామం అపవిత్రంగా ఏమీ లేదా? ఉందా? ఈ మందిరాన్ని పరిశుద్ధపరచండి అన్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి? పరిశుద్ధ అంటే మురికి ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడి నామం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా పాపంతో ఉందా? దేవుడు పరిశుద్ధుడు అనేది అందరికీ అర్థమైన విషయం. మరి ఇక్కడ శిష్యులకు ఆ ప్రార్థన ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే, ఆయన నామం ఎలా ఉందంటే అపవిత్రంగా ఉంది. ఎందుకుంది అపవిత్రంగా అంటే, లోకంలో మనుషులు అలా చేశారు. ఆయన నామం పరిశుద్ధపరచబడుగా కంటే భూమి మీద దేవుడు అంటే ఏంటో తెలియక, దేవుడి లక్షణాలు అర్థం కాక, దేవుడిని ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆలోచించుకోవటం వల్ల దేవుడి నామం ఏమైంది? అపవిత్రం. అంటే దేవుణ్ణి పరిశుద్ధపరిచే విధంగా పరిచయం చేయాలన్నా, ఇందాక మొదటి వర్తమానం చెప్పినట్టు ఒక వ్యక్తిని పరిచయం చేయాలంటే ఆ లక్షణాలు ఏవో, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, ఆ లక్షణాలు బట్టి ఆ వ్యక్తి చెడ్డోడా మంచోడా మనకి అర్థమయ్యింది. ఇప్పుడు దేవుడి నామం ఏమైంది? ఆ రోజుల్లో అపవిత్రపరచబడింది. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోలేదు. దేవుని గురించి పరిచయం చేయటానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అపవిత్రంగా ఉన్న ఆయన నామాన్ని ఎవరు పరిశుద్ధపరచాలి? విశ్వాసులైన వారు పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచాలంటే మనం ఎలా ఉండాలి? ముందు ఇవ్వండి, మనం పాపాలన్నీ చేస్తూ ఈ శరీర కార్యాలన్నీ మనలో పెట్టుకొని దేవుడి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం అనుకోండి, ఎన్నో కొన్ని బయట వాళ్ళకు తెలుస్తాయిగా. మన గురించి అక్కడ 15 ఉన్నాయి. 15లో ఒక 5 ఉన్నాయి అనుకుందాం, మనలో 10 లేవు. అమ్మయ్య 10 లేవు, 5 ఉన్నాయి కదా అని సంబరపడతాం. పడి ఆ 5లో ఎవరొకరు చూశారనుకోండి ఆ శరీర కార్యాలు,
ఇప్పుడు దేవుడి నామం పవిత్రపరచబడుతుందా అపవిత్రపరచబడుతుందా? అంటే శిష్యులకి ఏమి నేర్పించాలంటే దేవుడి నామాన్ని మీరు పరిశుద్ధపరచండి, దేవుణ్ణి ఘనపరచండి. పరిశుద్ధపరచడం అంటే దేవునికి మంచి పేరు వచ్చే విధంగా, మంచోడు దేవుడు, పరిశుద్ధుడు అనే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అలా పరిశుద్ధపరచబడుగా కంటే మనం పరిశుద్ధపరచాలి అని నేర్పించడం ఉద్దేశం. దేవుడు మంచోడు, పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుని పరిచయం చేసేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మంచిగా నీట్గా ఉండి కోట్ వేసుకొని వచ్చిన ఒక ఆయన్ని ఈయన మీకు పరిచయం చేస్తానని మురికొట్టలు వేసుకొని ఆయిల్ పూసిన షర్ట్ వేసుకొని ఇలా కౌగిలించుకొని ఈయన ఎలాంటి వాడు అనుకుంటున్నారు అని పరిచయం చేశామనుకోండి, నా మురికంతా ఆయనకంటిది. ఆయన పవిత్రుడు ఎలా అవుతాడు? శారీరకంగా ఆలోచిస్తే కూడా. అంటే మనం పవిత్రంగా ఉండి దేవుడిని పవిత్రపరచాలి. మరి ఈ కార్యాలు మనలో ఉండొచ్చా? ఇంకా చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, అంటే అన్యాయం చేయొచ్చా చేయకూడదా? అన్యాయం చేయకూడదు. దేవుని పిల్లలైన వారు అన్యాయం చేయకూడదు. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? మనం న్యాయం చేయటానికి మనలో ఉన్న ఈ అన్యాయపు స్వభావం మీద పోరాటం చేయాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరటానికి కదా మనం అందరం ఇక్కడ వచ్చి వాక్యం నేర్చుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంది. మరి అన్యాయం చేస్తూ ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి మనలో ఉన్న ఈ అన్యాయం అనే ఈ ఆలోచనతో మనం పోరాటం చేయాలి. ఇంకా తర్వాత మోసపోకుడి జారులైనను, అంటే జారత్వం చేసేవాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి. శరీర కార్యాలు గలతీ పత్రికలు, జారత్వం చేసేవాడు జారత్వంతో పోరాడాలి. విగ్రహారాధన చేసేవాడు ఆ ఆరాధన విగ్రహాన్ని కాదు, నిజమైన సత్యదేవుడిని, ఆత్మస్వరూపమైన దేవుడిని ఆరాధించాలి అని ఆ విగ్రహారాధన అనే మనస్సును తీసేసుకోవాలి, దాంతో పోరాడాలి. వ్యభిచారం అనే మనస్సు ఉంది నీకు, ఆ మనస్తత్వాన్ని మనలో నుంచి తీసేసుకోవాలి. ఎంత పోరాటం చేస్తే ఈ లక్షణాలు పోతాయి కదా? పాపం బయట ఎక్కడో కాదు, ముందు మనలోనే ఉంది. మనలో ఉన్న ఈ పాపంతో దేవునికి వ్యతిరేకమైన నువ్వు ఏ కార్యక్రమం చేసినా అది నీలో ఉన్న పాపమే. అంటే సాతానుగాడు తిష్ట వేశాడు అని అర్థం. దీంతో మనం ఏం చేయాలి? ముందు పోరాడాలి. విగ్రహారాధన, జారత్వం, వ్యభిచారము, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను, అంటే దోచుకునే మనస్తత్వం ఉన్న దాంతో పోరాడాలి. ఎదుటోళ్ళని ఊరికి తిడతా ఉండేవాడైనా ఆ తిట్టడం అనేది మానేయటానికి మనలో ఉన్న స్వభావంతో పోరాడాలి. ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. మరి వీటితో మనం ఏం చేయాలి? పోరాడాలి. అంటే పాపము మనలోనే పెట్టుకొని ఈ పాపంతో మనం పోరాడకుండా బయట వాళ్ళకి ఏం బుద్ధి చెబుతాం చెప్పండి? చెప్తామా? మందు తాగుతూ, సిగరెట్ తాగుతూ, దురలవాట్లు అన్నీ ఉండి అవి చేయబాకు, మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అని అంటున్నాం అనుకోండి. సిగరెట్ పెట్టి మీద కానీ ఏముంటుంది? సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే ఇది తాగటం ఆరోగ్యానికి హానికరం అని పెట్టి మీదే ఉంది, పెట్టిలోది అమ్ముతున్నాడు. అలా ఉంటుంది మనం చేస్తే. మద్యపానం నిషేధం, మద్యపానం నిషేధం. ఈ సన్నివేశాలన్నీ సినిమాల్లో ముందు పెడతా ఉంటారు. వాళ్ళు ముందు చెప్తారు, చెప్పి మళ్ళీ అవే మనం చేసేది కూడా అలాగే ఉంటుంది. మనం ఆ క్రియలు చేస్తూ, పాపపు క్రియలు చేస్తూ వాటిని చంపేసుకోకుండా, వాటితో పోరాడి వాటిని జయించకుండా మనం లోకంలో ఎంత సువార్త చేసినా, ఎంత భక్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే ముందు ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. కంటి చూపుకి అలాగే ఉండాలి, ఆయన ప్రవర్తన అలాగే ఉండాలి. ఆ దేవుడు నరుని వేషం చూడడు కదని బయటికి మనం ఎలా ఉన్నా సువార్త ప్రకటిస్తూ ఉంటే చెల్లిద్దా? చల్లదండి. ముందు పాపం మనలోనే ఉంది. దేవునికి నచ్చంది, దేవుని విషయాలతో ఏకీభవించంది ఏదైనా మనలో ఉంటే ముందు దాంతో పోరాడాలి. తిమోతి పత్రిక తిమోతి గారికి చెప్తాడు. తిమోతి గారికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలయనగా మనుషులు ఎలా ఉంటారు? వీళ్ళు స్వార్థం కూడా పాపమేనా?
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి అనే దానికి పూర్తిగా ఆపోజిట్, వ్యతిరేకం. ఇది కూడా పాపమేనంటే అసలు స్వార్థం లేకపోతే మనిషి అక్కడ బ్రతుకుతాడండి అంటాం కదా. ఆ మాత్రం స్వార్థం ఉండాలి. కానీ దాన్ని కూడా తీసేసుకునే పోరాటం చేయాలి మనం. స్వార్థం సమాజంలో పెద్ద పాపమేం కాదు, నేరమేం కాదు. పోలీసులు వచ్చి అరెస్ట్ ఏం చేయరు. స్వార్థంగా ఉన్నాడండి, ఆయన కుటుంబాన్ని ఆయనే చూసుకుంటున్నాడండి, పక్కోడికి ఏం పెట్టండి అంటే ఆయనకి ఇష్టమైతే పెడతాడు, లేకపోతే నోరు మూసుకో, నువ్వు అడగటానికి హక్కు లేదు అంటాడు కదా. కానీ వాక్య ప్రకారం అయితే పొరుగువాడిని కూడా ప్రేమించాలి. అది స్వార్థం ఉండటం కూడా పాపమే. ముందు ఆ లక్షణాన్ని మనలో తీసేసుకోవాలి. అది కూడా పాపం. దాంతో పోరాటం చేయాలి. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండటమే, దేవుడి కార్యక్రమాలు పక్కన పెట్టి ధనం కోసం పాకులాడటమే పాపం. మరి దీన్ని కూడా చంపేసుకోవాలా? మాకు రెక్కాడితే కానీ డొక్కాడదండి అంటావా? రెక్కాడించేది ఎవరు? దేవుడు. రెక్కాడకుండా చేస్తే ఏం చేస్తావు? నిజంగా మనుషులు ప్రాణం ఎంత ఈజీగా పోతుందంటే అంత ఈజీ. వారం రోజులనే అవుతుంది. దూపాటి రాఘవులు మనవడు జాన్ వెస్లీ, వాడి పేరు 19-18 ఉంటాయి వాడికి, 16, చిన్నవాడు, యవ్వనంలో అడుగుపెట్టాడు. తక్కిలపాడు అడ్రోడ్కి వెళ్ళాడు బండి మీద. ఫ్రెండ్ ఎవడో బండి మీద తీసుకెళ్ళాడు. వాడు బండిలో పెట్రోల్ అయితే వాడు నడిపించుకెళ్తున్నాడు, వీడు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు అమ్మటి. ఎవడో తాగొచ్చి ఆటో గుద్దాడు, అంతే, కింద పడ్డాడంట. ఒక్క గాయం లేదండి, ఒక్క దెబ్బ లేదు, పైకి ఏం కనపట్లా, తలకు మాత్రం దెబ్బ తగిలింది, తల కూడా పగల. కానీ హాస్పిటల్కి తీసుకెళ్తే లోపల పొర్రి చిట్లింది. ఆపరేషన్ చేశారు, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి మధ్యరాత్రి 12:30కి చనిపోయాడు. ఏమంటే భవిష్యత్తు ఎంత ఉంటుంది అనుకుంటాం ఎవరైనా? ఈ వయసులో అతను చనిపోతాడని ఎక్స్పెక్ట్ చేస్తామా? చెయ్యంగా. కానీ భవిష్యత్తు ఎంత ఉంది? 100 ఏళ్ళు ఉండాల్సిన వాడు ఇలాగే చనిపోతాడని తెలియదు. ఆ రోజు తిన్న నూడిల్స్ అలాగే ఉండిపోయినాయి ఒంట్లో, అది కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఆ నూడిల్స్లో మరి ఏదో తిన్నాడు, ఆ తినగానే పడిపోయాడు, అది కూడా అరగలేదంట. 3 రోజులకు అది కూడా ఫుడ్ పాయిజన్ అయింది. రాత్రి 12:30కి చనిపోయాడనే వార్త వచ్చింది. అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం. కానీ ఈలోపు మనం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎంత డబ్బు సంపాదించాలని పాకులాడుతూ దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి భయపడకుండా మనం ఇష్టానుసారంగా పాపం చేస్తున్నాం. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. వీటితో ముందు పోరాడాలి మనం. పాపముతో పోరాటం, పాపి కొరకు ఆరాటం. ఇంకేమన్నాడు? బింకములాడువారు, అహంకారం, అది ఒక పాపం. అహంకారం, నాకంటే ఇంకెవడో తోపు కాదు, నేనే తోపు అందరికంటే అని అనుకోవటం కూడా పాపమే. అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి మాట విననివాడు కూడా పాపం చేసినట్టే. వాళ్ళ బతుకారని తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పట్టించుకోనోళ్ళు, యవ్వన వయసులో తల్లిదండ్రుల మాట విననోడు కూడా పాపం చేసినట్టే. ముందు ఇలాంటి పాపాలతో మనం పోరాడాలి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివాడు, ఎవరైనా ఏదన్నా మేలు చేస్తే తిరిగి వాడికి మేలు చేద్దామనే ఆలోచన లేనివాడు కూడా పాపే. తిరిగి మేలు చేయాలనే ఆలోచన పక్కన పెట్టి కీడు చేసే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. రొట్టె పెడితే రొట్టెన్నర వేయమంటున్నాడు కదా. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అంటే ప్రేమ ఆప్యాయతలు ఎలాంటి లేనోళ్ళు కూడా పాపం లేనివాళ్ళు, పాపం ఉన్నవాళ్ళు. అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచోడంటే పడనోడు కూడా పాపే. క్రూరత్వం కూడా పాపం. ఈ పాపాలన్నీ ఎక్కడ ఉన్నాయి? భక్తులలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీటితో పోరాటం చేయొచ్చా? ఏమంటే ఒక్కొక్క దాంతో పోరాటం చేస్తే ఒక్కో దానికి ఒక 20 రోజులు వేసుకోండి, లేదా 21 రోజులు. గుడ్డు పొదకటానికి కోడికి బట్టే టైం. ఈ కరెంటు కోళ్ళ గురించి మాట్లాడట్లేదు, జనరల్గా నాటుకోడి గుడ్లు పెడితే పొదగటానికి 21 రోజు. ఒక్కొక్క 21 రోజు తీసుకొని ఒక పాపంతో, ఒక లక్షణంతో మనం పోరాడితే అప్పుడు మనం ఏమవుతాం? పరిశుద్ధులు అవుతాం. కనీసం ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకి ఈ లక్షణాలు ఏవి మనలో కనపడవు. మరి కనీసం ఒక్కదాంతో కూడా మనం పోరాడలేకపోతున్నాం అంటే ఇంకా బయటికి వెళ్ళి సువార్త ఏం చెప్తాం చెప్పండి? నీలో ఈ లక్షణం ఉందిగా, నీలో ఈ లక్షణం ఉందిగా అని ఎదుటోడు క్వశ్చన్ చేశాడు అనుకో, చేయట్లేదు కాబట్టి బతికిపోయాం. చేస్తే ఊరుకుంటాం ఏంది? మనం తగాదాడతాం, వాదించి ఓడించి ఒప్పించి ఓడిస్తాం.
కదా, ఆ టాలెంట్ ఉంది మనల్ని మనం కవర్ చేసుకోవటానికి. డాలు, పెద్ద డాలు ఉంది మనకి. దేనికి? కవరింగ్ డాల్ ఇది. అడు మన నిజాలు చెప్పినా దాన్ని అది నిజం కాదు అబద్ధం అని మలచడానికి మన దగ్గర పెద్ద డాల్ ఉంది. కానీ నిజంగా వీటిని జయించి ఈ పాపముతో పోరాడి మనలో ఈ లక్షణాలు ఏమీ లేకుండా ఉంచుకొని అప్పుడు నువ్వు పాపితో పోరాడితే, పాపంతో పోరాడితే అప్పుడు దేవుడు శభాష్ అంటాడు. కానీ ఈ లక్షణాలు ఏవి మనలో మనం పోరాడుకోవాలి అనే ఆలోచన రాకపోవటానికి కారణం ఏంటంటే ఈ లక్షణాలు నాలో లేవు, ఎదుటోళ్ళలోనే ఉన్నాయి అనుకుంటున్నాం. ఎందుకు ఎదుటోళ్ళలోనే ఉన్నాయి, నాలో లేవని ఎందుకు అనుకున్నా ఉంటే మనలో పెద్ద దూలం ఉంది. మనలో ఏముంది? దూలం ఉంటే మనకు కనపడవేమి. మన వైపు మనం చూసుకోవటం కంటే ఎప్పుడు ఎక్కడ చూస్తామంటే ఎదుటోళ్ళలో ఈ లక్షణం ఉందా, ఎదుటోళ్ళు ఈ వాక్యం కూడా చెప్పేటప్పుడు తక్కువ మంది నాకే అని తీసుకుంటారు తప్ప ఎక్కువ మంది ఏం తీసుకుంటారు? ఇది వాడికి భలే ఇచ్చాడు వాడికి కౌంటర్, ఆడ పక్కవాడికి ట్రాన్స్ఫర్ చేస్తాం తప్ప మనం తీసుకోము. ఇది అబ్బా వాడికి భలే తగిలింది, ఇది అయ్యా నీకు తగలదా? తగిలిద్దా లేదా? అందరికీ తగిలిద్ది. ఎందుకంటే మనం ఈ లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా మనకు తగలాలి. అలా నిస్వార్థంగా దాన్ని స్వీకరించినప్పుడే మనలో ఉన్న ఈ లక్షణాలన్నీ మనం తీసేసుకోవచ్చు. అది తీసేసుకోవటానికి పోరాటం చేయాలి, ఈజీగా పోదు. ఒక అలవాటు మానుకోవాలంటే ఎంత కష్టం అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం వచ్చినప్పుడు ప్రిస్క్రిప్షన్ రాసి ఇదిగో పథ్యాలు ఇవి తినకూడదు అంటాడు. మరి తినకుండా ఉండటం, చుట్టుపక్కలేమో తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చికెన్ తినకూడదు 4 రోజులు అన్నారు, చికెన్ గునియా ఇది వ్యాధి వస్తుంది తినకూడదు అంటారు. మరి బర్డ్ ఫ్లూ. ఇప్పుడు ఇది అలవాటైన వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి? సత్యాలే తిని చేద్దాం అనుకొని ఎగబడి తినేవాళ్ళు కూడా ఉంటారు. తాగొద్దు, తాగితే పోతామంటే పోయినా పర్లేదు తాగి ప్రశాంతంగా పోదాం అనుకునేవాళ్ళు ఉంటారు. అలా ఉంటే ఎవడు బాగు చేయలేడు. నేను పరిశుద్ధంగా ఉండాలి, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామాన్ని నేను పరిశుద్ధపరచాలి అంటే ముందు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి నాలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ తీసేసుకోవాలనుకోవాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అన్నారు. పోరాటం కూడా కదా, మర్డర్ చేసేయండి అన్నాడు. వేటిని? మనుషులు కాదు, మనలో ఉన్న ఈ లక్షణాలని చంపేయండి అన్నాడు. ఇందాకేమో పోరాడమని అంటున్నాడు, ఇప్పుడు చంపేయండి. మరి పోరాటం తర్వాత శత్రువుని ఏం చేయాలి? రాజు చంపేయాలి. లేకపోతే శత్రుశేషం ఉందనుకోండి, వాడి నిమిత్తాన్ని ఎగబడి నిన్ను చంపేస్తాడు. కాబట్టి మన శత్రువు అనిపించిన వాటన్నిటిని ఏం చేయాలి? చంపేయాలి. పోరాడాలి, చంపేయాలి. అలా చంపినప్పుడే ఖచ్చితంగా మనం పరిశుద్ధులుగా ఉంటాం. మనలో ఉన్న ఈ పాపముతో మనం ఏం చేయాలి? ముందు పోరాడాలి. ఈ పాపపు అన్నీ ఎక్కడి నుంచి పుడుతుందంటే లోపల నుంచే పుడుతున్నాయి, శరీరంలో నుంచే పుడుతుంది. శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఇవన్నీ పుడతాయి. శరీరమే లేదనుకోండి, ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఒక మాట అన్నాడు రోమపత్రికలో పౌలు గారు 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానికి నేనేమన్నా బాకీయా అంటున్నాడు. నువ్వు ఈ లక్షణాలు ఇందాక గలతీ పత్రిక కానీ, కొరింథీ పత్రికలో కానీ, కొలసీ పత్రికలో కానీ, వీటన్నిటిలో మనం చదివిన లక్షణాలన్నీ దేనిలో నుండి వస్తాయి? శరీరములో క్రియల ద్వారా బయటపడతాయి. ఈ శరీరానికి నువ్వేమన్నా రుణస్థుడువా? బాకీయా? ఎందుకురా బాకీ ఉన్నవాడు కానీ బాకీ తీర్చడానికి కష్టపడినట్టుగా నువ్వేదో ఆ శరీరానికి బాకీ ఉన్నట్టు ఇవన్నీ ఆ శరీరంలో పెట్టుకొని బాకీ తీరుస్తున్నట్టుగా తీరుస్తావు. ఎందుకు? నువ్వు దానికి ఎలాంటి రుణం లేదు, రుణస్థుడు కాదు అని చెప్తున్నాడు పౌలు గారు. అర్థమైందా? శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఏదో బాకీ ఉన్నట్టుగా ఇవి బాకీ తీర్చాలి, లేకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాడు వీడు అన్నట్టుగా శరీరం మనకేదో బాకీ ఉన్నట్టు ఈ శరీరానికి రుణపడి ఈ కార్యాలన్నీ చేస్తున్నాం. శరీర కార్యములు కదా ఇవన్నీ. ఏ కార్యాలు? శరీర కార్యాలు. వీటన్నిటితో మనం పోరాడి వాటిని చంపేయాలి. ముందుగా పాపముతో పోరాటం అంటే
పాపము ఎక్కడో బయట లేదు, మన శరీరంలోనే ఉంది. దీంతో మనం పోరాటం చేసి ఆ పాపాన్ని మనలో ఈ లక్షణాలు ఏమీ లేకుండా వాటిని ఏం చేయాలి? మనం చంపేయాలి. తర్వాత పాపి కొరకు ఆరాటం, పాపి కొరకు ఆరాటం అంటే పని కొరకు ఆరాటం కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎటువంటి అడావుడి క్యారేజీలు పట్టుకొని వెళ్తారు. ఎక్కడికి? పనికి. ఎవరికి వచ్చిన పని వాళ్ళు. ఒక్కరోజు పని లేదనుకోండి, ఏమనిపించింది? ఆరాటం. ఎక్కడుందా పని వెతుక్కుంటాం. ఒక పని అయిపోయేలోపు మరొక పని వెతుక్కుంటాం. ఆరాటం. ఎందుకంటే సెలవు పెడితే 2 రోజులు పోతే ఇంత కూలి మనకి నష్టం. అంతేనా? లోకంలో పని కోసం వెతుక్కొని వెళ్తున్నాం. ఒక పని అయిపోయేలాకే ఇంకో పని వెతుక్కుంటున్నాం. ఆరాట పడుతున్నాం. పనిలో కూడా పోరాటం చేసి పని ముగించాలి. ఒప్పుకున్న పని ముగించాలి. ముగించిన తర్వాత మళ్ళీ ఇంకో పనికి ఆరాటం. ఎందుకు? పని సమృద్ధిగా ఉంటే విస్తారంగా డబ్బు వస్తుంది. విస్తారంగా డబ్బు వస్తే దిల్ ఖుష్ అంటే మన్ పసంద్. దిల్ పసంద్ అంటే మనసంతా ఉల్లాసంతో ఉత్సాహంతో ఊరేగుతూ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉంటే చాలు. జేబులో రూపాయి లేదనుకోండి, బజారు వెళ్ళి రావాలంటే మనసు ఉంటుందా? ఉండదు. డబ్బులు పుష్కలంగా ఉంటే అసలు ఆ చూపు, ఆ గర్వంగా ఆ వస్తువులు కొనే ఆ షాపులకి వెళ్ళి ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ఇది జేబు నిండా డబ్బులు ఉంటే. జేబు నిండా డబ్బులు లేవనుకోండి, షాపింగ్కి వెళ్ళాలనే ఆలోచనే రాదు. అంతే కదా. షాపింగ్కి వెళ్ళాలనే ఆలోచన ఒకవేళ వచ్చి వెళ్ళినా ఏమైంది? మన దృష్టి పెద్ద పెద్ద వస్తువుల మీద, కాస్ట్లీ వస్తువుల మీద పోదు. ఈ మన జేబులో ఉన్న దానికి తగ్గట్టుగా చిన్న చిన్న వాటి మీద మనసు పోయింది. అంటే పని ఎందుకు అంటే, పని కోసం పోరాటం ఎందుకంటే డబ్బులు పుష్కలంగా చేతి నిండా ఉంటాయి. డబ్బులు పుష్కలంగా ఉంటే మనసంతా ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం. ఈ ఉత్సాహం కోసం ఉరకలు వేస్తూ మనం పోరాటం చేసి పని కోసం ప్రయాసపడి ఆరాటపడుతున్నాం. కానీ ఏమంటే దేవుని పని ఉంది, దీనికోసం వెతుకుదాము, పోరాడదాము, దీనికోసం ఆరాటపడదాం అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? చెప్పండి. పలానా చోట మీటింగు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేసినా కానీ కొంతమంది ఎక్కడా అంటారు. అంటే ప్రకటన చేసేటప్పుడు వీళ్ళ ఒక్కోసారి ప్రకటన చేసిన ఆయన కూడా ఎక్కడా అనే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజమే. ఎప్పుడు ఎక్కడ అని మర్చిపోతాం. ఎందుకు? ఆ పోరాటం ముందు ఇది దిగదుడిపే, ఇది దేనికి పనికిరాదు. పాపి కొరకు ఆరాటం. పాపి కొరకు ఎక్కడ పాపులు ఉన్నారు అని ఆరాటపడాలి. ఎక్కడున్నారు పాపులు? పాపులు ఎక్కడున్నారు? ముందు మనలో ఉన్నారు, వాడితో పోరాడాలి. పాపము కొరకు పోరాటం ఇది. ఈ పోరాడి ఈ శరీరంలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ చంపేయాలి. పాపి కొరకు ఆరాటపడాలి. నెక్స్ట్ పాపులు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? అసలు మన చుట్టూ, మన ఇంట్లోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. దాని కొరకు ఆరాటపడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈజీగా దొరికిపోద్ది. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో పంట చాలా విస్తారంగా ఉంది. 9వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి ఒక మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు 36 నుంచి చదువుదాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున ఆయన సమూహములను చూచి ఎత్తేసారండి. సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పాను. లోకాన్ని చూశాడు. ఎలా ఉందంట లోకం కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరిపోయి ఉన్నారు. ఎవరైనా ఒక నాయకుడు ఉండి నడిపిస్తే ఆ క్రమంలో ముందుకు సాగుతారు. ఇశ్రాయేలీయుల్ని మోషే అనే నాయకుడు నడిపించాడు కాబట్టి ఒక క్రమంగా ఉన్నాడు. అప్పుడు కూడా విసిగిస్తూ ఉంటారు, అది వేరే. అసలు కాపరే లేకపోతే గొర్రెలు ఎలా ఉంటాయి?
ఆ చెట్టుకోటి ఈ చెట్టుకోటి ఎటెటో వెళ్ళిపోతాయి. లారీ కింద పడి చచ్చిపోయిన గొర్రెలు చాలా ఉన్నాయి మెయిన్ రోడ్డు మీద. అది గొర్రెలు తప్ప కాపరి తప్ప అంటే కాపరిదే తప్పు. అలా వదిలేసి గొర్రెల్ని రోడ్డు మీద, హైవే రోడ్డు మీద అలా వదిలేసి ఏదో వెనకాల కర్రబట్టుకొని షూషు అంటే కుదరదు. దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. కాపరిది తప్పు, గొర్రెలది తప్పేం కాదు. ఎందుకంటే దానికి ఏమీ తెలియదు. అందుకే గొర్రెలను మేపేవాళ్ళు దాని ముందు ఒక మేకను పెడతారు, తెలుసా? మేకను పెడతారు. మేక ఎందుకంటే దానికి కాస్త వివేకం ఎక్కువ అంట. గొర్రెమో ఒక గొర్రె వెళ్ళి గుంటలో పడింది అనుకోండి, గొర్రెలన్నీ వెనక ముందు చూసుకో, ఆ గొర్రె పడింది కాబట్టి నేను కూడా వెళ్ళిపోదామని దాని వెనకాల కళ్ళు మూసుకొని వెళ్తాయి. అదే మేక ఉందనుకోండి, వెనక ముందు ఆలోచించి వివేకంతో వెళ్ళింది. అందుకని గొర్రెల ముందు మేకను పెడతారు. ఈ మేక వెళ్ళే దారిలో గొర్రెలు, దాని మేక అంటే లోక సంబంధమైంది, కాస్త తెలివితేటలు ఎక్కువ ఉంటాయి లోకానికి కదా. గొర్రెలు అంటే కల్మషం లేకుండా, ఎలాంటి విభేదం లేకుండా అలా అమాయకంగా ఉంటాయి. అందుకే ప్రభువారిని దేంతో పోల్చాడు? గొర్రె వలె, గొర్రె కషాయవాణి ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ప్రభువారు కూడా, యోహాను గారు కూడా ఏమంటాడు? బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రైస్తవులందరూ గొర్రెలు, ఎందుకంటే అమాయకంగా ఉంటారు. అవతలోడు తప్పు చేసినా కుట్ర చేసినా పోనీలే దేవుడికి క్షమిస్తాడని ఓర్పుతో ఉంటారు కాబట్టి గొర్రెలతో పోల్చాడు. ఇక్కడ ఆ కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు చెదిరిపోయారు, ఎవడో నడిపించేవాళ్ళు లేక. అప్పుడు ప్రభు వాళ్ళ వైపు చూసి ఏమంటున్నాడు? కోత వారి యందు కనికరపడి, వారి యందు ఏం చేశాడు? కనికరపడి అంటే జాలిపడ్డాడు. ఏం చేశాడు? కోత యజమానుని వేడుకోండి. పనివారు తక్కువ మంది ఉన్నారు, ఈ గొర్రెలన్నీ చెదిరిపోతున్నాయి, వాటిని కంట్రోల్లో పెట్టడానికి యజమానుని వేడుకోండి అని అంటున్నాడు. ఇప్పుడు పనివారు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? ఆ రోజు తక్కువ మంది, ఎందుకంటే ఆ 11 మందే ఉన్నారు, 12వ వాడు కూడా ఫెయిలే. 11 మందే ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ మందిని కావాలని దేవుడిని వేడుకోమని చెప్పాడు. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారు కూడా, పనివారందరూ పనివారు కాదు, పనికి మాలిన పనివారు ఉన్నారు దీంట్లో. ఈ పనివారిలో పనికి మాలిన పనివారు ఉన్నారు. డబ్బు సంపాదన కోసమో, పదవుల కోసమో, అధికారాల కోసమో ప్రభువులోకి వచ్చిన వాళ్ళు చాలా. వీళ్ళందరూ పనివారు కాదు. వీళ్ళందరూ పనివారు అయితే ముందు వాళ్ళలో ఉన్న పాపముతో పోరాడాలి, పాపపు లక్షణాలతో, శరీర సంబంధమైన ఈ క్రియలు ఏవైతే శరీరంలో ఉన్నాయో వీటితో పోరాడాలి. తర్వాత పాపుల కొరకు ఆరాటపడాలి, అతనిలో ఉన్న పాపాన్ని తీసేయటానికి ఆరాటపడాలి. ఇప్పుడు ఇక్కడ చుట్టూ సమాజం ఉంది, సమాజం అంతా ఎలా ఉంది? పాపముతోనే ఉంది. ఈ పాపముతో ఉన్న సమాజంలో పాపముతో పోరాడిన ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలండి? కనికరపడి వాళ్ళల్లో ఉన్న పాపంతో పోరాడి దానికోసం ఆరాటపడాలి. ఏమంటే చుట్టూ చాలామంది ఉన్నారు, వెతుకులాట ఏమన్నా ఉందా? ఇప్పుడు వెతకాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్దాం, ఎవరికి చెప్దాం, వీళ్ళు అవిధేయులుగా ఉన్నారు, వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, వీళ్ళంతలో పాపం రాజ్యం వెళ్తుంది, వీళ్ళకు సువార్త చెప్పాలని ఆరాటం ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ లేదు. పోనీ పని చూసి పలానా దగ్గరికి వెళ్ళు, వాళ్ళకు సువార్త చెప్పు అంటే కూడా నాకు కుదరదనే వాళ్ళు మహానుభావులు ఉన్నారా? కుదరదు అన్నామంటే కుదిరిస్తే దేవుడు కుదిరిస్తే కుదిరిచ్చేదాకా మనకు అర్థం కాదు. ఎందుకంటే నోవాహు దినాల్లో కూడా ఎలా ఉన్నారంట? జల్లు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. నీకు కుదిర్చే వరకు నువ్వు ఎరగకుండానే పోతావు. కుదరదు అన్నావంటే దేవుణ్ణి ధిక్కరించావని అర్థం. నువ్వు ఆరాటపడి పని వెతుక్కున్నట్టుగా, శరీర సంబంధమైన పని వెతుక్కున్నట్టుగా దేవుని పని వెతుకోవు. ఎవరొకళ్ళు వెతికి పెడితే కూడా దాన్ని తిరస్కరించావంటే ఏమనాలి? ఇంకా అంటే నీలో ఉన్న పాపముతోనే నువ్వు ఇంకా పోరాడలేదని అర్థం అవుతుంది. ముందు నీలో ఉన్న ఈ అవిధేయతను తీసేసుకో, చంపేసుకో. వాటితో పోరాడి చంపేసుకుంటే అసలు దేవుని పని కోసం ఆరాటపడి వెతుక్కుంటామండి. పని ఎక్కడ అని. ఎక్కడ దేవుడు సమకూరుస్తాడు. ఆ సమకూర్చిన దగ్గరికి మనం వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళలో ఉన్న పాపంతో పోరాడి ఆ పాపాన్ని తీసేయాల్సిన మనము దేవుని సేవకులుగా, దేవుని సైనికులుగా ఉండి ఎదుటి వాళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేయవలసిన మనము పనిచ్చినా కానీ నిర్లక్ష్యం చేసి నాకు కుదరదు, నేను రాను
అని వాయిదాలు వేస్తున్నాం అంటే అసలు వాక్యం ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏం అర్థమైందో అర్థం కావట్లేదు. ఉన్న వాక్యాన్ని విడగొట్టి అటు ఇటు ఇటు చెప్పటం వేరు, ఆ వాక్యాన్ని అనుసరించి నడవటం వేరు. క్రియలు లేని విశ్వాసం మృతం. మరి ఇది క్రియే కదా. కనికరం ఉందా? చుట్టుపక్కల ఉన్న పాపుల మీద కనికరం ఏమైనా ఉందా? కాపరు లేని గొర్రెల వల్లే చెదిరిపోతున్నాడు. ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు లోకంలో పడి బతుకుతూ ఉన్నారు. ఎన్నో అవకాశాలు వచ్చినా కానీ వాళ్ళని కాలదన్నుకొని ఎన్నిసార్లు వాక్యం వినపడినా పెడచెవిని పెట్టి అలా వెళ్ళిపోతున్న వారికి సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుల మీద ఉంది. భూమి మీద వాక్యం వినపడిన ప్రతి భక్తుడు సమయమనక అసమయమనక వాక్యం కొరకు ప్రయాసపడ్డాడు. వాక్యాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకటిస్తూనే ప్రయాసపడ్డారు. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి అపోస్తలుల దాకా మనం తీసుకుంటే అసలు ఎక్కడా ఖాళీ లేకుండా, క్షణం తీరిక లేకుండా, శరీరం అలిసిపోయే విధంగా వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు 30వ ఏట బాప్తిసం పొందాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. ఆ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని చూడండి. ఎంత వయసు అంట? 30 ఏళ్ళు. ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయాడు. రైట్. బోధింప మొదలుపెట్టినప్పుడు 30 ఏళ్ళప్పుడు, 30 ఏళ్ళ నుంచి 33.5 సంవత్సరాలు వచ్చి శిలువలో మరణించేదాకా ఆయనకు తీరికుందా? తీరిక ఎక్కడా లేదు. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని అంతా చదువుతుంటే కపెర్నహూములోకి వెళ్తాడు, మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్తాడు, పట్టణంలోకి వెళ్తాడు, గలిలయ సముద్ర ఒడ్డు తీరానికి వెళ్తాడు, ఒక్కడే ఉన్న గెరసాను దేశానికి వెళ్తాడు, అక్కడ సువార్త ప్రకటిస్తాడు. ఇలా ఎక్కడా ఖాళీ లేకుండా ఎందుకంత ప్రయాసపడ్డాడు ఆయన 3.5 సంవత్సరాలు అని ఆలోచిస్తే ఏమర్థం అవ్వాలి? కాపరి లేని గొర్రెల వలె వారు చెదరిపోయారు కాబట్టి వాళ్ళకి సువార్తను ప్రకటించాలి. ఏమండి, ఎంతమందిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎంతమందికి స్వస్థతనిచ్చాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఏ విధమైన రోగాన్నైనా చిటికలో ఆయన మాయం చేసి వచ్చిన వాళ్ళందరికీ సువార్తను ఎందుకు ప్రకటించాడు అంటే వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిపోయారు కాబట్టి వారి మీద కనికరపడి ప్రభువారు తన శరీరాన్ని, రక్తాన్ని చెమటగా మార్చి సువార్తను ప్రకటించింది కాక చివరికి తన శరీరంలో ఉన్న రక్తాన్నంతా ధారపోసాడండి. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఈ లోకానికి వచ్చిందే ఇదిగో పంట కొయ్యాలి, చాలా ఉంది, విస్తారంగా ఉంది, వీటన్నిటినీ కోర్చి గోధుమల్ని కొట్లో కూర్చాలి అనే ఆలోచన ఆయనకు తెలుసు కాబట్టి సువార్త కొరకు ప్రయాసపడ్డాడు. ఆ తర్వాత ఆయన వెంబడించిన అపోస్తలులు ఎక్కడైనా ఖాళీగా ఉన్నారా? ఏమండి, ఎప్పుడు చూసినా సువార్త పని. వాళ్ళు తిట్టినా, కొట్టినా, తన్నినా, దూషించినా, ఏం చేసినా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. పేతురు గారు, యోహాను గారు అపోస్తల కార్యాలు ఇక 2వ అధ్యాయం దాటిన దగ్గర నుంచి 3వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్వస్థతలు చేయటం, సువార్తను ప్రకటించడం, దేవుని రాజ్య సువార్త. ఎవరో కూడా స్వస్థత చేస్తారు, అక్కడ గలిబిలు అయిపోద్ది, యూదులు వస్తారు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, ఎందుకు మీరు ఈరోజు స్వస్థత చేశారు అని. దాంతో వాళ్ళు ఇదే మనకు అవకాశం కదా అనుకొని ఆ స్వస్థతను ఆధారం చేసుకొని చరిత్ర అంతా మళ్ళీ చెప్పుకుంటూ వస్తూ వాళ్ళకు సువార్త ప్రకటిస్తారు. సువార్త ప్రకటిస్తే కొందరైనా వాళ్ళలో ఉన్న పాపంతో వాళ్ళు పోరాడి ఆ పాపుల కొరకు వాళ్ళు ఆరాటపడినప్పుడు వాళ్ళలో ఉన్న పాపాన్ని కడుక్కొని కొంతమంది సంఘంలో చేర్చబడ్డారు. అలా ఆదిమ సంఘం దినదినము అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రకటించిన వాళ్ళు మాత్రం ఎక్కడా సుఖంగా లేరు. ఎప్పుడు ఏదో కష్టాలు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ మీద విరోధంగా తగాదలు పెట్టుకోవటం, గొడవలు పెట్టడం, కొట్టడం, అవసరమైతే తీసుకెళ్ళి చెరసాల్లో వేయటం, ఎక్కడా వాళ్ళకు సుఖం లేదు. అలాని మానేరా? చిన్న అసౌకర్యం మనకు కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? సంఘం మానేస్తాం, సువార్త పని ఎగ్గొడతాం. ఈరోజు నాకు కుదరదులే, ఈరోజు నేను రానులే. అసలు ఆ మాట అవతలోడు చెబుతుంటే నాకు దడొచ్చింది, నాకు బీపీ పెరుగుతుంది. ఎందుకంటే అసలు ఏ గుండె ధైర్యంతో ఈ మాట చెప్తున్నారు? నిజంగా దేవుడు నాకు శాపాలు ఇస్తే, ఆ వరాన్ని ఇస్తే,
ఆ మాట అనగానే నోరు పడిపోయేటట్టు, కనీసం ఒక గంట అన్నా పడిపోయేటట్టు శాపం పెట్టేవాడిని. బుద్ధి వచ్చిందని అంతే, ఆ కోపంతోనో పగతోనో కాదు. నేను రాను అనగానే 2 కాళ్ళు చచ్చిపోయేటట్టు, ప్రభు ఒక గంట అన్న కాళ్ళు పని చేయకుండా చేయి ప్రభు అనాలనిపిస్తూ ఉంటుంది. నాకు భయం వేస్తూ ఉంటుంది. ఏ ధైర్యంతో ఈ మాట ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నువ్వు పని చేయగలగటానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చింది దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టి, దేవుడు పనినే నిర్లక్ష్యం చేసి లోకంలో పాపులు ఉన్నారని వారిలో ఉన్న పాపంతో పోరాడాలన్న ఆలోచన పక్కన పెట్టేసి, కుదిరితే చేద్దాం, కుదరకపోతే మానేద్దాం అనే ఆ మాట, ఆ ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నాకు భయం వేస్తూ ఉంటుందండి. ఏ ధైర్యంతో వీళ్ళు ఇంత త్యాగం ఇంత ఒక మాటలో చెప్పాలంటే బలుపు మాటలు మాట్లాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. అంటే వాక్యంలోని సారం అర్థం కాక, లేకపోతే దేవుడు అంటే భయం లేక, నాకైతే ఏం అర్థం కావట్లా. ఒకప్పుడు క్రైస్తవుల్ని వ్యతిరేకించి విమర్శించిన పౌలు గారు మారిన తర్వాత ఏమయ్యాడండి? ప్రభు కొరకు ఎంతమందితో ఎన్ని ప్రాంతాలు, ఆ పౌలు గారి ప్రయాణాలంతా చదువుతుంటే అసలు ఎందుకు ఈయనకి ఇంత కష్టం, ఎందుకు ఈయన ఇంత త్యాగం ఎందుకు చేశాడు, ఎందుకు ఈయనకి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది అనిపిస్తూ ఉంటుంది. చదువుతుంటే వింటుంటే అబ్బా భలే ఉంది కథ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఈ స్థితిలో నేనుంటే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనం చేయగలిగితే, నిజంగా నాకెందుకు మోషే గారు అన్నారు చూసారా, నేనేమన్నా ఇలా కన్నానా, వీళ్ళేమన్నా ఎత్తుకొని ఏమన్నా పాలిచ్చానా, నేనెందుకు వీళ్ళని కనాను దేశం తీసుకెళ్ళాలయ్యా, నాకు కుదరదు వదిలేయ అంటే, అప్పుడు దేవుడు ఇంకా చాలామంది ఉన్నారు అందరినీ సమకూర్చు, ఒక్కొక్కడు ప్రవచిస్తారు చూడని దేవుడు చెప్పాడు. అంటే విసిగిపోయాడు మోషే గారు. కానీ మనం అంత రిస్క్ ఏమీ చేయలే. భక్తులకు అర్థమైంది కాబట్టి, వాళ్ళకి దేవుడు పని అంటే ఏంటో అర్థమైంది కాబట్టి త్యాగం చేశారు. అందులో సుఖం లేకపోయినా, అన్ని కష్టాలే వచ్చినా, ఎందుకయ్యా వాళ్ళు అంత త్యాగం చేశారంటే శాశ్వత కాలం దేవుని దగ్గర మహాసుఖాన్ని పొందుకోవటానికండి. ఈ విషయాలు అర్థమైన పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం ఒకటి చదవండి. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరు వినినట్టియు, అమ్మ ముక్కలు కట్ చేయొద్దు. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున అంటున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘానికి ఏముంది అంటే పోరాటం ఉంది. ఎందుకుంది పోరాటం? ఎందుకుంది పోరాటం? పౌలు గారిలో ఉంది ఇది. పౌలు గారు పోరాడతారని విన్నారు ఫిలిప్పీలు, తర్వాత ప్రత్యక్షంగా చూశారు. పౌలు గారు పోరాడడం చూశారు. ముందేమో విన్నారు, తర్వాత చూశారు. నా యందు ఉన్నదని విన్నారు, నా యందు ఉన్నదని మీరు కళ్ళారా చూశారు. ఇప్పుడు అదే పోరాటం మీలో కూడా కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసము ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. అంటే క్రీస్తుని విశ్వాసం ఉంచటం మాత్రమే కాక, ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు ఏం చేయాలి? ఆయన పక్షమున శ్రమ పడాలి, ఆరాటపడి ఎదుటి వాళ్ళలో ఉన్న పాపముతో పోరాడాలి. పౌలు గారిలో అది ఉందంట, విన్నారు. ఫిలిప్పీ సంఘం వెళ్ళి పోరాడారు. అంటే ఫిలిప్పీ సంఘంలో కూడా పౌలు గారిని మాదిరిగా తీసుకొని పోరాటం ప్రారంభించారు. అమ్మయ్య, ఆదివారం రావటానికే గంట పోరాటం కదా, సమయానికి రావటానికి పోరాటం చేస్తే అంతంత మాత్రం వస్తున్నాం. గంట, అరగంట, 30 గంట, 2 గంటలు లేటు. అక్కడ కూడా పోరాటం లేదు. ఇంకా సువార్త పనికైతే పని కొరకు ఆరాటం తప్ప సువార్త పనికి పోరాటం లేదు. ఆత్మల భారం లేదండి. ముఖ్యంగా అది ఆత్మలు నశించిపోయినా మనకేం ప్రాబ్లం లేదు. ఒక్కొక్క ఆత్మ నశించిపోవటానికి కారకుడు నువ్వే. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఎందుకు చెప్పలేదు అని రేపు లెక్కలు తేల్చాడు అనుకో దేవుడు. ప్రభా, నా పని, నా ఇల్లు, నా కుటుంబం, నా వ్యాపారం ఇదే సరిపోయింది ప్రభు అంటే, నువ్వు నీ కుటుంబం మొత్తం కట్టగట్టుకొని అక్కడికి పోండి. పని లేని వాళ్ళు చాలామంది ఆడ ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ పని పాట లేని వాళ్ళు. నా పని తప్ప మిగతా పనులన్నీ చేశారు. ఎక్కడుందో నీకు నా పని కోసం ఆరాటం?
నీ పోరాటం అంతా 60-70 ఏళ్ళు బతికే ఈ శరీరం కోసమే తప్ప నీతో రాని శరీరం కోసం ఎంత ఆరాట పడ్డావే, శాశ్వత కాలం ఉండే పరలోకం కొరకు నువ్వు పోరాడింది ఎక్కడ, నీ ఆరాటం ఎక్కడ అని ప్రశ్నిస్తే నీ దగ్గర ఏం సమాధానం ఉందా? వెళ్ళిపోతాం, తెచ్చుకున్నాయి వండుకొని హ్యాపీగా తినేస్తున్నాం. పౌలు గారు పోరాడి చూపించారు. ఆయన పోరాటం చూసి విన్నారు. చూసిన ఫిలిప్పీ సంఘం ఏం చేశారంట? ఆ పోరాటాన్ని వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. దశలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. దశలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను అంటున్నాడు. మీ యొద్ద అంటే దశలోనికి సంఘములో పౌలు గారి ప్రవేశం వేస్ట్ అవ్వలేదంట. ఎందుకు అవ్వలేదంటే, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది, అంటే ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళి ఫిలిప్పీ సంఘానికి బోధించడానికి ముందు కష్టపడ్డారు, తర్వాత అవమానపడ్డారు. ఈ వార్తలన్నీ ఎవరు విన్నారు? దశలో పౌలు గారి పోరాటం ఫిలిప్పీ వాళ్ళు విన్నారు, వాళ్ళు మారారు, వాళ్ళు పోరాటం చేశారు. ఈ ఎంట్రన్స్ కాస్త శ్రమలు అవమానాలు అయినాయి. అది దశలోనిక సంఘం వారు విని ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అంటున్నాడు. అంటే దశలోనిక సంఘానికి కూడా ఈ విషయం తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా పోరాటం ప్రారంభిస్తారు. ఇప్పుడు మనల్ని చూసి ఎవరు పోరాటం ప్రారంభిస్తున్నారు? నువ్వెలా ఎగ్గొట్టావు, నేను కూడా అలా ఎగ్గొడదామని. రేపు ఎవరైనా ఏంటి ఆ రోజు రాలేదంటే, నువ్వు ఎన్నిసార్లు రాలేదని లిస్టు గుర్తుపెట్టుకొని మరి అవసరమైతే డేట్లు రాసుకొని, నువ్వు పలానా రోజు రాలేదు కదా, ఈరోజు నేను రాకపోతే నన్ను అడిగే ధైర్యం నీకు ఎక్కడదని నిర్దేస్తాను తప్ప. అంతే కదా? ఎవరన్నా అడగటం ఆలస్యం, వాడు ఎప్పుడెప్పుడు రాలేదో మైండ్లో నోట్ చేసుకుంటాం. వెంటనే ఆ లిస్ట్ అంతా బయటకు వచ్చి వాడికి వాషౌట్ అయిపోద్ది. దీన్ని నేర్చుకున్నామే తప్ప ఒక సంఘాన్ని చూసో ఒక వ్యక్తిని చూసో ఆయన చూడు ఎంత అహర్నిశలో కష్టపడి పోరాడుతున్నాడు, అలా మనం కూడా పోరాడదామని పౌలు గారిని చూసి ఫిలిప్పీ సంఘం అంతా పోరాడింది. ఆ పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. అవన్నీ దశలోనిక సంఘం కూడా విందంట. ఇవన్నీ నేర్చుకొని ఆయన నేర్పిస్తూ శిష్యులు తయారు చేస్తూ తిమోతికి ఏమని రాస్తున్నాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:18. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి నీ ఆజ్ఞను నీకు ఇచ్చుచున్నాను. తిమోతి గారికి కూడా ఏం చెప్తున్నాడు? నీ గురించి ప్రవచనాలు ఉన్నాయ్యా, నువ్వేం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. ఏమంటే యవ్వనస్తులండి, ఇల్లు వాకిలి తల్లిదండ్రులు అందరిని వదిలేసి పౌలు గారి వెంట తిరుగుతూ నేర్చుకుంటే కొన్ని సంఘాలకు పంపించాడు ఆయన. ఎందుకంటే పోరాట యోధుడైన ఎవరు? తిమోతి గారు. అందుకే మంచి పోరాటం పోరాడాలి. నీ గురించి దేవుడు ప్రవచనాలు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ప్రవచనాల ప్రకారంగా నువ్వేం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి అంటున్నాడు. అదే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అంటున్నాడు. దానికి ముందు విసర్జించాల్సినవి చెప్పాడు 11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, దానికి ముందు అవన్నీ లిస్ట్ ఉన్నాయి, అవన్నీ వద్దు అంటే ముందు మనలో ఉన్న పాపంతో మనం పోరాడి జయించి వాటిని విసర్జించి నీ భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు, ఆరాటపడు.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. ఏ పోరాటం? విశ్వాసానికి విరుద్ధంగా పోరాటం పనికిరాదు. అవతల వ్యక్తి విశ్వాసంలోకి వచ్చే విధంగా ఉండాలి నీ పోరాటం. ఒక వ్యక్తి విశ్వాసం నుంచి తొలగిపోయే విధంగా మన పోరాటం ఉండకూడదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. బాప్తిసం పొందేటప్పుడు మనం కూడా ఇక నుంచి బ్రతుకుట క్రీస్తే చావైతే, దేవుని కోసమే పనిచేస్తాను, భర్త నుంచి భార్య నుంచి ఎవరి నుంచి ఏ సమస్యలు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని దేవుని కోసం మరణ దినం వరకు నిలబడతానని మంచి ఒప్పుకుంటాం. నీళ్ళల్లో మునిగే ముందు మునిగి తేలటం, ఇక ఆకాశంలో తేలిపోతూ ఉంటాం. ఈ ఒప్పుకోలేది గుర్తుండదు ఇక మనకి. ఇక ఈ పోరాటం అంతా మళ్ళీ లోక సంబంధంగా శరీర సంబంధంగా పోరాటమే తప్ప మంచి ఒప్పుకున్నామే బాప్తిసంలో, ఇలాంటి పోరాటమే మనం పోరాడాలి అనే ఆలోచన లేదండి. ఇలాంటి ఆలోచన లేకుండా మళ్ళీ లోకం కొరకు లోకస్తులు ఎలా పోరాడతారో అలాగే మనం కూడా పోరాడితే తేడా ఏముంది? మనల్ని చూసి ఎవరు మారుతారు చెప్పండి? మనం చూసి పౌలు గారి యొక్క ప్రవర్తన చూసి, ఆయన పోరాటం చూసి, ఆయన పడిన నిందన అవమానాలు చూసి విన్నారు, చూసి దాన్ని ఫాలో అయ్యారు కొన్ని సంఘస్థులు. మరి మనల్ని చూసి ఎవరైనా ఫాలో అవుతున్నారా అంటే మనల్ని చూసి నెగిటివ్ ఫాలో అవుతున్నారు. ఆయన ఎగ్గొట్టాడు, నేను కూడా ఎగ్గొడతాను. ఆయన అబద్ధం ఆడాడు, నేను కూడా అబద్ధం. అప్పుడు నువ్వు ఆడలేదేంటి? ఈ వంకలన్నీ తీసుకొస్తాం, అంతే కదా. అందుకే పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవమును చేపట్టు, దాన్ని పొందుటకు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి అంటున్నాడు. 4వ అధ్యాయము 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తన గురించి తాను రాసుకుంటూ ఏమన్నాడో చూడండి. 7వ వచనం, 6-7 చదువు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను పోయి కాలము సమీపముగా ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కాపాడుకున్నాను అన్నాడు. ఆయన కాపాడుకొని ఎదుటోళ్ళకి చెప్పాడు, తిమోతి ఇలా ఉండు, ఇలా కాపాడుకో అని. కాపాడుకోకుండా చెప్తే నీ సంగతి నువ్వు చూసుకయ్యా పౌలు అంటాడు తిమోతి. చిన్నోడైనా ఆయన పెద్దోడైనా ఏమంటాడు తిమోతి? నీ పోరాటం చూడు, ముందు నీ ఆరాటం లేదు, ఏమీ లేదు, నాకు చెప్పొచ్చావు అంటాడు. మనం ప్రవర్తించకుండా ఎదుటోడికి చెప్పామనుకోండి, ఏమంటాడు? బయటికి అనలేకపోయినా లోపల కొనుక్కుంటారా లేదా? వీడు ప్రవర్తించడు కానీ చెప్పొచ్చాడు, ఇది లోపల ఇన్నర్ డైలాగ్. కొంచెం ధైర్యం కలిగిన వాళ్ళు అనుకో, ఎన్నిసార్లు చెబుతాడు ఈ సోదివాగుడు అంతా, ఆయన సరి చేసుకోడు ముందు అని ఏదో ఒక రోజు డైరెక్ట్గా బయట పేలిపోతాడు. అప్పుడు ఉన్న గాలి అంతా పంచర్ పోతే పోయినట్టు కాదు, తుస్తులు బరిస్ట్ అయిపోద్ది, ఒక్కసారి పేలిపోద్ది అన్నమాట, ట్యూబ్ పగిలినట్టు. అందుకే ఆయన ఖచ్చితంగా పాటించాడు కాబట్టి ఏం చెప్తున్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించిన, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను కోరుకున్నావా నువ్వు, నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఏమని? మంచి పోరాటం పోరాడి నీ పరుగు కడముట్టిస్తే నీకు కూడా ఇస్తాడని చెప్తున్నాడు. నాకే కాదయ్యా, మీకు కూడా ఇస్తాడు అని చెప్తున్నావు. కాబట్టి మనలో ఉన్న పాపంతో ముందు పోరాటం చేసి, ఆ తర్వాత పాపులు ఎక్కడుంటారని వెతుక్కొని, ఆ పాపులలో ఉన్న పాపము కొరకు ఆరాటపడి, ఆ పాపముతో పోరాడి పాపాన్ని తీసేసే పనిలో ఉండాలి. వారి యందు మనం కనికరపడితే ప్రభు కనికరపడినట్టు యజమానిని అడిగి పనివారిని అవసరమైతే సహకారుని కలుపుకొని సువార్త ప్రకటించడానికి బయలుదేరతాం. మనం దీన్ని మనమే అరిగించుకొని, మనమే బాత్రూమ్కి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకొని, తిన్నదంతా చెమట రూపంలోనో రక్తం రూపంలోనో ఖర్చు పెట్టాడు. ప్రతి రక్తపు చుక్క గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నువ్వు తిన్న ఆహారం ఎంత, అందులో రక్తం ఎంత తయారైంది, ఈ రక్తాన్ని ఏ పని కోసం ఖర్చు పెట్టావు, దేనికోసం పోరాడి ఈ రక్తాన్ని చెమటగా మార్చి ఖర్చు పెట్టావు, ఈ రక్తాన్ని దేనికోసం చిందించావని దేవుడు లెక్కలు అడిగితే లెక్కలు ఏమవుతాయి? సిబిఐ దగ్గర తారుమారు చేసినట్టు అక్కడ తారుమారు చేయడానికి
కుదరదు, పక్కా లెక్కలు ఉంటాయి అక్కడ. కాబట్టి పక్కకి వెళ్ళిపో అంటాడు. ఏ పక్కకి? అగ్ని ఆరని ఆత్మ చావని లోకని. ఏమంటే భయం వేయట్లేదా ఈ మాటలు చెబుతుంటే వెంటంటే? నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, అలగటం నేర్చుకున్నాను, దేవుడి పని ఎగ్గొట్టడం నేర్చుకున్నాను, కానీ దేహాన్ని అరక తీసుకొని దేహాన్ని కరిగించి దేహంలో ఉన్న పాపంతో పోరాడి దేవుని పని కొరకు ఆరాటపడి ఏ రోజైనా పరిగెత్తానా, ఇక నుంచైనా చేద్దామని ఆలోచన రావాలి, లేకపోతే భయం వేయాలి. ఈ రెండూ రాలేదనుకో నీ మైండ్ సరిగ్గా లేదని అర్థం. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసు ద్వారా మాకు మాదిరిని చూపించి ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడవాలని ఎంతో గొప్ప ప్రణాళికను సిద్ధము చేసిన మా పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మీ నామాన్ని మేము అపవిత్రపరిచామయ్యా. మీరు పరిశుద్ధులు, మీ నామాన్ని పవిత్రపరచాలంటే మా క్రియల ద్వారానే అది పరిశుద్ధపరచబడుతుంది అని శిష్యులకి మీ కుమారుడైన క్రీస్తు వారు నేర్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మాలోనే మా శరీరంలోనే ఎన్నో మీకు వ్యతిరేకమైన పాపహేతుకమైన కారణాలు చాలా ఉన్నాయి. ముందు వాటితో మేము పోరాడి ఆ తర్వాత లోకములో ఉన్న పాపులలో ఉన్న పాపంతో మేము పోరాడాలని, దాని కొరకే ఆరాటపడాలని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేసిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముందుగా మాలో ఉన్న పాపముతో మేము పోరాటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీ పిల్లలు అందరూ మంచిగా ఉండాలని అనుకుంటారు, కానీ క్రియారూపంలోకి వచ్చేసరికి అది మరి ఫెయిల్ అవుతుంది. నాయన వారిని బలపరచండి, స్థిరపరచండి. అనుకున్న మాట ఖచ్చితంగా దాన్ని అమలు చేయగలిగే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. అవును తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చడం మీ దయ వల్లనే కలుగుతుంది కనుక మీ సన్నిధిలో మేము ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, మాట ఇస్తున్నాం. ఇక నుండి మాలో మీకు అవిధేయతగా ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మేము పోరాడి వాటిని జయించి వాటిని చంపివేసి ఆ తర్వాత లోకంలో ఉన్న పాపులలో ఉన్న పాపముతో పోరాడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఇక నుంచి మీ పని కొరకు మేము వాయిదాలు వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా పనిని వెతుక్కుంటూ వెతకబడిన పనిని చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తును చూసి, పౌలు గారిని చూసి, అపోస్తలను చూసి, ఒక తిమోతి గారిని చూసి మేము నేర్చుకోవటానికి మీరు చేసిన వాక్య సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని అక్కడ ఆలస్యమైతే మధ్యాహ్నం ఆరాధనలోనూ రాత్రికాల సమయంలో ఆరాధనలోనూ మీ సహాయాన్ని కోరుకుంటూ మేము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో మీకు తెలిసినైనా ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి విడుదల, మరి మానసిక బలహీనతలో రుగ్మతలతో ఉన్న వారికి విడుదల కలిగించండి. వారి మనోవాంఛ మీ చిత్తానికి యోగ్యమైతే నెరవేర్చమని కోరుకుంటూ సమాధానంతో మీ పిల్లల్ని వారి గృహాలకు చేర్చమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.